సార్ వచ్చేసారు. సార్ వేరే ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి సార్ అందరికంటే ముందే వచ్చారు. కాకపోతే మేము మా ఇంట్రడక్షన్లు చేసేసరికి సార్కి మళ్ళీ అక్కడ ప్రోగ్రామ్ ఉంది వెళ్ళేసి వచ్చారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. సార్కి కూడా మనం సన్మానం చేసుకున్నాము. పాపకి జస్ట్ అప్రిసియేషన్ సార్. శ్రీధర్ సార్. పాపకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఒక టేపీ గుర్తు. థ్యాంక్ యూ శ్రీధర్, కంగ్రాట్స్. సో మన అందరికీ ఎంతో ప్రీతిపాత్రుడైన సార్ భాస్కరరావు సార్ గారు మన మధ్యలో ఉన్నారు. సో సార్ చెప్పేది ఇప్పటికీ నేను జీవితంలో మర్చిపోలేదు. సార్ మమ్మల్ని ఎంతగానో మోటివేట్, చదువు అనేది ఒక్కటే కాకుండా స్టెప్ బై స్టెప్ మోటివేట్ చేస్తూ వచ్చేవాడు మమ్మల్ని. సో నాకు ఇప్పటికీ ఒక మాట గుర్తొస్తే సార్ చెప్పిందంటే ఈజ్ వెరీ ప్రాక్టికల్. కొన్ని విషయాలు పిల్లలకి చెప్పాలా చెప్పొద్దా అని కొందరు అంటే వెనుకాడతారు టీచర్స్, కానీ సార్ చెప్పే విధంగా చెప్పేవాడు. అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అప్పుడు అర్థం కాకుండా టీచర్స్ వాళ్ళకి అర్థమవుతుంది. ఆ విధంగా చెప్పేవాడు. అలాంటి మాటలు ఒక మాట నేను చెప్తాను. సార్ ఏం చెప్పేవాడు అంటే సిగరెట్ తాగొద్దు, మంచిది కాదు అనేవాడు. సిగరెట్ ఎవరు తాగొద్దు, మంచిది కాదనేవాడు. కానీ మీ నాన్న సిగరెట్ తాగొస్తాడు, మీ నాన్న మీ ముందు సిగరెట్ తాగాడు, కానీ నువ్వు మీ నాన్నని తప్పుపట్టొద్దు అనేవాడు. ఎందుకంటే ఆ ఏజ్కి వెళ్ళేసరికి ఆయన హీ హాస్ గాన్ త్రూ సో మెనీ థింగ్స్. అతను ఏ స్టేటస్లో ఉన్నాడో తెలియదు, అతనికి ఉన్న ప్రెషర్ ఏదో తెలియదు. ఇప్పుడు నేను తీసుకొచ్చిన తర్వాత మాకు తెలుస్తుంది అంటే లైఫ్లో ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయి. పడతాం లేస్తాం పెద్దవాళ్ళం అవుతాం. సో ఈజ్ వెరీ ప్రాక్టికల్. అంటే ఇలా ఎన్నో విషయాలు నేను చెప్పాలంటే ఒకటి గుర్తొస్తుంది, మాకు ఇప్పటికి గుర్తొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్కి సన్మాన కార్యక్రమం ఉంటుంది. సురేష్ ప్లీజ్ సార్. సండే ప్లీజ్ సార్. సందీప్ సార్ని పూలమాలతో సత్కరిస్తారు. సుధీర్ రెడ్డి ప్లీజ్. సుధీర్ రెడ్డి. సుధీర్ రెడ్డి సార్కి సాల్వా దోసం. విశ్వరూప సార్ ప్లీజ్. సార్కి జ్ఞాపకం అందజేస్తాను. థ్యాంక్ యూ. నాకు తెలీదు ఇది సభ పరంగా ఎంత జ్ఞానపిందో కానీ ఆల్రెడీ సభ కార్యక్రమం జరిగిపోయింది. కానీ సార్ పైన మాకు అంత ఇష్టం, 2 మాటలు మా గురించి మాట్లాడమని మనం చేస్తాం. అది 20 సంవత్సరాల సుధార్జుని చేసుకుంటూ అది మమ్మల్ని ఆహ్వానించేందుకు మీ అందరికీ దానికి ఈ ప్రేమ అనేది ఎంత దూరానికి తీసుకొస్తుంది. మరి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా
విద్యార్థుల భవిష్యత్తుని ఉపాధ్యాయులు కోరుతుందంటే పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులు కూడా అలాగే కోరుకుంటారు. అందుకొరికి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. ఇంకోటి కూడా అన్నారు అతిథి దేవోభవ. అతిథులు అంటే తిథివార నక్షత్రాలు ఏమి లేకుండా ఎప్పుడంటే అప్పుడు వచ్చేటువంటి వాడు అతిథులు. వాళ్ళకి ఒకసారి అవసరం ఉంటే వాళ్ళు దేవతతో సమానం కాబట్టి ఏమైనా ఇవ్వాలనే ఉద్దేశం. నిజానికి మొట్టమొదటి గురువు తల్లి, ఆ తర్వాత తండ్రి, ఆ తర్వాతే ఉపాధ్యాయుడు. అయినా సరే ఉపాధ్యాయుడికి మరి గొప్ప స్థానాన్ని ఇచ్చారు. మరి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి ఇప్పుడైతే చాలా గర్విస్తుంటారు. ఎందుకంటే పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. సుమతి శతకం పద్యం రాసినటువంటి సుమతి శతకంలో ఆయన ఈ పద్యంలో ఏం చెప్పాడంటే, పుత్రులు కానీ పుత్రికలు కానీ పుట్టినప్పుడు సంతోషమే తల్లిదండ్రులకి, కానీ అది సంపూర్ణ సంతోషం కాదట. మీలాగా ఇలా పెద్దగా ఎదిగి ఉన్నత స్థానాన్ని సాధించినటువంటి ఆ ఘనతని వాళ్ళు విన్నప్పుడు నిజమైన సంతోషం వాళ్ళతో కలుగుతుందట. మరి మీ స్నేహాన్ని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఈ స్నేహాన్ని మంచి వాళ్ళు ఎప్పుడు కూడా మరి ఈ స్నేహాన్ని వదిలిపెట్టరు. మధ్యలో వదిలేసిపోయారంటే వాళ్ళు కొంచెం అటు ఇటు కాకుండా ఉన్నట్లే. మరి స్నేహాన్ని వదిలిపెట్టకూడదు అనడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక 8 మంది యాత్రికులు యాత్ర చేసుకుంటూ వచ్చారు. వస్తూ ఒక గ్రామానికి వస్తూ ఉంటే వర్షం బాగా పడుతుంది. పిడుగులు పడినట్టు ఆ సౌండ్ వస్తుంది, పెద్ద శబ్దం వస్తుంది, పిడుగులు పడుతున్నట్టు. అయ్యో ఇదేం పెద్ద వర్షం వచ్చేసింది, పిడుగులు కూడా పడతాయేమో తెలవట్లేదు అని నువ్వు ఎక్కడ దాచుకోవాలని వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తుంటే అక్కడ ఒక పాడు పడిపోయిన భవనం ఉంది ఊరు చివర. వెంటనే 8 మంది వాళ్ళు దాంట్లోకి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇంకా పిడుగుల శబ్దం ఎక్కువ అవుతుంది. ఇది మనలో మన 8 మందిలో ఎవడో ఒకటి పాప చేసి ఉంటాడు, వాడిని సంహరించడానికి ఈ పిడుగు ఈ భవనమే పడుతుందేమో చెప్పలేము. కాబట్టి మనలో మనం ఒకరికొకరు పరీక్షించుకున్నాం. ఏంటంటే అది అక్కడ దూరంగా ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గరికి ఒక్కొక్కరికి పోయి ఆ చెట్టు కింద 1 నిమిషం నిలబడి వచ్చారు. ఒకవేళ ఆ పోయినవాడు ఒకవేళ పాప చేసి ఉంటే పాపాత్ముడిని చంపడానికి వస్తుందేమో, అది పాపం చేసి ఉంటే ఆ పాపం చేసిన వాడితో పడుతుంది, మిగిలినటువంటి 7 మంది సురక్షితంగా ఉండొచ్చు అని అనుకున్నారు. అట్లా మరి ఎవరు ముందు పోవాలంటే ఎవరు ఒప్పుకోరు కదా, అందువల్ల వాళ్ళు నెంబర్లు వేసుకున్నారు. ఎవరికి ఏ నెంబర్ వచ్చిందో ఆ నెంబర్ ప్రకారం వెళ్ళాలి. 1వ నెంబర్ వచ్చిన వాడు చాలా భయపడ్డాడు వెళ్ళడానికి. అయినా సరే వీళ్ళందరూ బలవంతంగా చేసేసరికి వెళ్ళి 1 నిమిషం ఆ చెట్టు కింద నిలబడి చేశాడు. పిడుగు మాత్రం పడలేదు. మరి 2వ వాడు పంపించారు. 2వ వాడు కూడా వెళ్ళాడు, 1 నిమిషం నిలబడ్డాడు, తిరిగి వచ్చేసాడు. అట్లా 5-6 మంది వెళ్ళారు. 7వ వాడు కూడా వెళ్ళాడు, పిడుగు మాత్రం పడలేదు. 8వ వాడిని వెళ్ళమంటే నేను వెళ్ళను. ఎందుకని? నేనే పాపం చేసి ఉండొచ్చు, ఆ పిడుగు నా మీదే పడుతుందేమో, అందువల్ల నేను వెళ్ళనంటే వెళ్ళను. నువ్వు వెళ్తావా లేదా? మీ ఒక్కడి గురించి మేమందరం అనుకోవాలా? నువ్వు వెళ్ళాల్సిందే అని గట్టిగా మరి కసురుకుని చెప్తుంటే ఒప్పుకోవట్లేదు వాడు. ఇక పట్టుకొని బయటికి తోసేద్దామని చూస్తుంటే ముడుచుకుపోయి ఎట్లా కూర్చుండిపోయాడు. అంటే విసిరేసారు అంటే అట్లా తొలిగింపులు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. లోపల కూర్చోటి చంపేస్తాం, వెళ్ళి అక్కడ చెట్టు కింద పడిపో, నీ గురించి మేమందరం అనుకోవాలా అన్నారు వీళ్ళందరూ. ఇక కేసేది లేకపోయి ఆ చెట్టు కింద నిలబడ్డారు. 1 నిమిషం వెంటనే డమడమడమ్మంటూ వెంటనే ఇప్పుడు వచ్చేసి పిడికి వెళ్ళి ఈ అడుగు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పాపాత్మని కాదు, అసలు అతనికి ఆయుష్ ఉంది, అందువల్ల అతన్ని రక్షించాడు దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా నిష్పక్షపాతం, ఆయన పక్షపాతం లేదు. నీవు నేను తేడా లేదు ఆయనకి. మనం చేసేటువంటి పాపుణ్యాన్ని బట్టే దేవుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు. మరి ఎప్పుడైనా సరే మనం గొప్పగా మరి ఉన్నత స్థితిలోకి వచ్చినప్పుడు గర్విస్తుంటాం, కానీ గర్వపడకూడదు. అది దేవుడి యొక్క దయ వల్ల మనం ఇట్లా ఈ స్థితిలోకి వచ్చాం, ఇంత హోదాలోకి వచ్చాము అని సంతోషపడాలి. నారద మహర్షి ఒకసారి చాలా గర్వపడ్డాడు.
ఏమని గర్వపడ్డాడు? నేను చాలా గొప్ప భక్తుడిని అనుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడు ప్రతి నిమిషం నారాయణ నారాయణ అంటుంటాడు కదా ఆయన. అందువల్ల అందరికంటే గొప్ప భక్తుడు నేనే అనుకున్నాడు. అనుకుని ఒకసారి ఈ విషయాన్ని విష్ణుమూర్తి దగ్గర చెప్పాడు. స్వామి, ఈ లోకంలో లేని వాళ్ళందరిలో మరి అన్ని లోకాల్లో నేను నీ ఒక్క లోకం కాదు, అన్ని లోకాల్లో ఉండే వాళ్ళందరిలో ఈ గొప్ప భక్తుడు ఒకటంటే నేనే కదా అన్నాడు. నువ్వా? నాకు అనుమానమే. అయినా సరే నీకంటే గొప్ప భక్తుడు ఇంకొక ఆయన ఉన్నాడు అన్నాడు. ఎవరత్నం చూడాల్సిందా అన్నాడు. పల్లెటూరులో సోమయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నీకంటే గొప్ప భక్తుడు, వెళ్ళి చూడన్నాడు. ఆ ఊరు వెళ్ళాడు. వెళితే ఆయన ఏం చేస్తాడు? ఆ సమయంలో ఇంటికి వెళ్తే లేడంటే పొలం వెళ్ళాడని చెప్పారు. పొలం వెళ్ళాడని చెప్పి సరే పొలం వెళ్దామని వెళ్తే పొలానికి వెళ్తే పొలంలో అంతా దున్ని కష్టపడుతుంది. పొలం అంతా భోజనం చేయడానికి ఒడ్డుకు వచ్చాడు. ఒడ్డుకు వస్తే ఈయన గొప్ప భక్తుడు, ఈయన సామాన్యుడైనా ఉన్నాడే, ఈయనేం భక్తుడు అనుకున్నాడు నారద మహర్షి. నారదంటే సామాన్యుడు కూడా కాదు, నారదంటే తక్కువ లేదు, గర్వం వచ్చింది కానీ. అంటే గొప్పవాళ్ళకి గర్వం రాదని కాదు. నారంటే జ్ఞానం, దాంటే ఇచ్చేవాడు. నారదంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఎవరైనా సరే అయోమయ స్థితిలో ఉంటే అక్కడ వచ్చి వాళ్ళని రక్షించే వాళ్ళ జ్ఞానాన్ని రక్షిస్తుంటాడు వాడు. అలాంటి గొప్పవాడికే గర్వం వచ్చింది. ఇక ఆయన అడిగి ఆ పల్లెటూరు ఆయన్ని అడిగితే సోమయ్యని, ఏం సోమయ్య, నువ్వు రోజుకి ఎన్నిసార్లు పూజ చేస్తావు, ఎన్నిసార్లు దైవాన్ని తలుచుకుంటా ఉంటే నాకెక్కడ తీరిక ఉంటుందండి. వృద్ధం లేచినప్పటి నుంచి ఏదో కాలకృత్యాలు తెచ్చుకొని ఈ ఏదో కొంచెం ధనం తిని ఈ పొలానికి కొంచెం పని చేసుకుంటాను మధ్యాహ్నం వరకు, మళ్ళీ మధ్యాహ్నం కొంచెం ఫోన్ చేసుకుని సాయంత్రం వరకు ఇట్లా పని చేసుకుంటానంటే, మరి దేవుడిని కూడా తలుచుకోవాలంటే పొద్దున్న లేవగానే ఒకసారి పడి రాత్రి నిద్రపోయేటప్పుడు ఒకసారి తలుచుకుంటా అన్నాడు. అంటే అప్పుడు నారదుడు అనుకున్నాడు, ఇదేం గొప్ప భక్తుడు కాదు, ఈ సామాన్యుడే, విష్ణుమూర్తి పొరపాటు పడ్డాడు అనుకున్నాడు. అంతే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు చాలా పొరపాటు పడ్డారు, ఆయన భక్తుడే కాదు, మిమ్మల్ని పొద్దున్న ఒకసారి తలుచుకుంటాడు, రాత్రి పడుకోబోయేటప్పుడు ఒకసారి తలుచుకుంటాడు, ఆయన భక్తుడండి అంటే అవునా, అయితే నీ చేయి తాపన్నాడు శ్రీ మహావిష్ణువు. నారదుడు చేయి తాకాడు. ఆ చేతిలోకి ఒక నూనె కింద వచ్చింది. విష్ణుమూర్తి ప్రభావం నిండుగా ఉంది నూనె. నా చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయి, నూనె మాత్రం ఏమాత్రం ఒలికిపోకూడదు అన్నాడు. ఏమాత్రం ఒలికిపోకూడదంటే అప్పుడు సరే అని చెప్పి నారదుడు ఏం చేశాడు, అట్లే కింద అట్లే పట్టుకుని అట్లా చూసుకుంటూ చుట్టూ 3 సార్లు విష్ణుమూర్తి చుట్టూ తిరిగాడు. ఒక్కొక్కడు కింద పోలేదు. చూశారు స్వామి, మీరు చెప్పిన పని నేను చేశాను, ఈ 3 సార్లు నా చుట్టూ తిరిగావు కదా, ఈ 3 సార్లు తిరిగిన సమయంలో నువ్వు నన్ను ఎన్నిసార్లు తప్పుకున్నావు అని అడిగాడు. ఆయన 4 తప్పుకుని ఒక్కసారి కూడా తప్పుకున్నాడు నారదుడు. అంటే పనిలోనే దైవం ఉంది. పని సక్రమంగా చేస్తే అది దేవుణ్ణి పూజించినట్టే, దేవుణ్ణి ప్రార్థించినట్టే, దేవుణ్ణి కొనియాడినట్టే, దేవుణ్ణి స్తోత్రం చేసినట్టే. కాబట్టి ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేస్తే దేవుణ్ణి మనం స్తోత్రం చేసినట్టే. మనకు సమయం ఉన్నప్పుడు దేవుణ్ణి పూజించాలి, ప్రార్థించాలి, కొనియాడాలి, మెచ్చుకోవాలి, కీర్తనలు పాడాలి. కానీ మన పని వద్దు అమలు చేయకూడదు. మన డ్యూటీ ఏదో మనకు సమయం ఉన్నప్పుడు అలా దేవుణ్ణి తలుచుకోవడం చాలా అవసరం. అలాగే గరుత్మంతుడు కూడా ఒకసారి గర్వం వచ్చింది. ఏమని? గరుత్మంతుడు ముక్కు చాలా వాడిగా ఉంటుంది, ఎక్కడైతే చాలా పెద్దగా ఉంటాయి. ఆ ముక్కుతో కొండలు కొట్టాలంటే కొండకి ఈ పక్క నుంచి ఆ పక్కన రంధ్రం పడుతుంది. రెక్కలు గిచ్చాడంటే ఒకసారి రెక్కలు ఇక పైకి లేపాయంటే సముద్రంలో నీళ్ళు కాలంలో పోతాయి. మళ్ళీ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ నీళ్ళు మామూలుగా వచ్చేస్తాయి. అంత దిక్కుందట ఆయన రెక్కల్లోనూ ముక్కులు గరుత్మంతుడికి. ఆయన కూడా గర్వం వచ్చింది ఒకసారి. ఏమని? శ్రీ మహావిష్ణువు నేను మోస్తున్నాను, నా అంత బలమైన వాడు ఒకటి లేడు అనుకున్నాడు. అనుకుని ఆ విషయం ఏదో విష్ణుమూర్తి దగ్గర చెప్పాడు. స్వామి, నాకంటే బలవంతులు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే అంటున్నావు అన్నాడు విష్ణుమూర్తి. ఎందుకంటే అంటానండి, మిమ్మల్ని మరి లోకాలన్నింటినీ పరిపాలించేటువంటి మిమ్మల్నే నేను మోస్తున్నాను, మరి నా బలం ఎంత చూడండి అన్నాడు. అవునా, నిజంగానా? నువ్వు నన్ను ఎక్కడ మోస్తున్నావు, నేనే నేను మోస్తాను అన్నాడు గరుత్మంతుడు. విష్ణుమూర్తి ఏమన్నాడు? గరుత్మంతుడిని నేనే మోస్తున్నా అన్నాడు. అదేంటి ఆశ్చర్యంగా ఉంది. మన స్కూటర్ మీద కూర్చుంటే మన స్కూటర్ వస్తుందా? స్కూటర్ మనం వస్తుందా? స్కూటరే మనం వస్తుందా? మనమే స్కూటర్ మోస్తున్నామా? మనకు ఆశ్చర్యం కలుగుతుంది కదా.
అలా విష్ణుమూర్తి నేనెందుకు మోస్తున్నాను అనేసరికి ఇదేంటి స్వామి ఇట్లా అంటారు అంటే, అయితే నా బరువును మోస్తున్నా అంటున్నావు కదా, ఈ చెయ్యి ఒకసారి మోయిస్తాడు అని ఒక చెయ్యి ఆయన మీద వేశాడు. అంతే అప్పుడల్లా అతుక్కుపోయాడు నేల గరుత్మంతుడు. అంటే వాహనాన్ని వాళ్ళు అలంకారంగా పెట్టుకుంటారు కానీ వాళ్ళ బరువు నిజంగా ఆ వాహనాల మీద పెట్టి ఉంటాయి. వినాయకుడు ఎలుక మీద తన బరువు అంతా పెట్టి ఇది వెనుకుంటుందా? ఉండదు. అలా మనం గర్వపడకూడదు ఎప్పుడు కూడా. ఎంత ఉన్నత స్థానానికి వచ్చినా సరే గర్వపడకుండా, ఇది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అనుగ్రహం, ఆయన యొక్క దైవాలనే మనకి సేవ చేసేటువంటి అవకాశం దొరుకుతుంది అని చెప్పి మనం మరి మన నిర్వహణని, మన డ్యూటీని, మన కర్తవ్యాన్ని మనం ఆశిస్తూ మనకు సమయం ఉన్నప్పుడల్లా దేవుడిని కొనియాడుతూ, నిజంగా దేవుడి అనుగ్రహం లేకపోతే మనం ఉండలేము. కొంతమంది దేవుడు ఎక్కడ ఉన్నారంట, దేవుడు లేకపోతే మన శరీరంలో అవయవాలు చూడండి, ఎక్కడ ఏ అవయవం ఎక్కడికి ఎట్లా ఆడాలో, ఎక్కడ నడుచుకోవాలో, ఎక్కడ చేయాలో, కళ్ళు, ముక్కు, చెవి, నాలుగు, ఇవన్నీ కాళ్ళు, చేతులు, మెదడు ఇవన్నీ ఎక్కడ వచ్చింది? భగవంతుడి సృష్టి. దేవుడు లేకపోతే ఏది కాలు కూడా కలుపుకోలేదు. అందువల్ల దేవుడు దయ వల్లనే మనం ఇంత ఉన్నత స్థానంలో ఉన్నామని అనుకుంటూ ఆయనకు వందనాలు తెలియజేస్తూ, మన కర్తవ్యాన్ని మనం ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు సక్రమంగా చేస్తూ మనం కాలం గడపాలి. మీరందరికీ కూడా ఇలా మరి ఆహ్వానించి గౌరవించినందుకు మా అందరి తరఫు నుంచి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కలకాలం సంతోషంగా జీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.